షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ మీద ప్రపంచమంతా ఎందుకు ఇంతలా మాట్లాడుతోంది? న్యూ ట్రయో, పవర్ఫుల్ ట్రయో అంటూ ఇండియా, చైనా, రష్యా ఈ 3 దేశాల కూటమిని ప్రపంచం ఇంత క్యూరియాసిటీతో చూడడానికి అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోవడంతో పాటు అసలు ఇండియా ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రధానమైన అడ్డంకి ఏంటో కూడా తెలిస్తే మనం ప్రస్తుతం ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాము అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీటాక్స్. ఇందులో నేను $1 బిలియన్, $1 ట్రిలియన్ లాంటి ట్రేడ్ లెక్కలు, అగ్రిమెంట్స్, లేదంటే గనక ఫలానా లీడర్ ఆ దేశాధినేతకి షేక్ హ్యాండ్ ఇచ్చిన తీరు అదిరిపోయింది లాంటి హీరోయిక్ ప్రొజెక్షన్స్ చెప్పడంలా, ఓన్లీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ SCO సమ్మిట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అది మాట్లాడబోయే ముందు మ్యాన్ ఆఫ్ ఆల్ సీజన్స్గా ముద్రపడ్డ, ఇండియన్ రాజకీయాల్లో మేధావిగా పేరుపడ్డ కపిల్ సిబల్ లేటెస్ట్ కామెంట్స్ని మనం ఒక్కసారి చూద్దాం. The United States of America is run by lawyers. అమెరికా అనే దేశాన్ని లాయర్స్ నడుపుతారట. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలోనూ, ఇన్ఫ్రా విషయంలోనూ, ప్రోగ్రెస్ విషయంలోనూ అమెరికా శాచ్యురేషన్కి వచ్చేసింది కాబట్టి ఇక చేయగలిగింది ఏమన్నా ఉందంటే లిటిగేషనే. నచ్చిన దేశాలతో వ్యాపారము, నచ్చని దేశాలతో ట్రేడ్ వార్ లాంటివి అనమాట. ఇలాంటి వాటన్నిటిలోనూ క్లాజెస్, కండిషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అమెరికాని లాయర్స్ నడుపుతారు అనేది ఒక బై అండ్ లార్జ్ డెఫినిషన్. అదే చైనా విషయానికి వస్తే China is run by engineers. ఇంజనీర్స్ నడుపుతారట. ఎందుకంటే చైనా అనేది ఏషియాలోనే కాదు, వరల్డ్లోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫైనాన్షియల్ జైంట్. అంటే నిర్మాణ రంగంలో కావచ్చు, పరిశ్రమలో కావచ్చు, ఇన్ఫ్రాలో కావచ్చు, ఎక్కడైనా సరే మొత్తం అంతా ఇంజనీరింగ్, మోడర్న్ టెక్నాలజీ అనే పదాల చుట్టూ చైనా తిరుగుతూ ఉంది కాబట్టి చైనా రన్ బై ఇంజనీర్స్. ఓకే, మరి ఇండియా is run by politicians. ఇదే అసలు పాయింట్. అంటే ఇండియా ఫ్యూచర్ని, భవిష్యత్తుని డిసైడ్ చేస్తున్నది పొలిటీషియన్స్. ఆ పొలిటీషియన్లకేమో Have no domain knowledge of what they are doing. అంటే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అసలు వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవటం కానీ, లేకపోతే పర్యవసానాలను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వ్యూహాల్ని సిద్ధం చేసే అంత డెప్త్ కానీ మన రాజకీయ నాయకులకి తక్కువ. అందుకోసమే ప్రతి దాంట్లోనూ అయితే పబ్లిసిటీ, లేదంటే సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో చాలామంది గుర్తుంది, నమో ట్రంప్ అంటూ అహ్మదాబాద్లో భారీ స్టేడియాల్లో సభలు పెట్టి ట్రంప్ ఇండియా టూర్ని మనం సెలబ్రేట్ చేసాం. అలాగే ఇన్ రివర్స్ మోడీ టూర్ని కూడా ట్రంప్ మొదటి విడతలో భారీ స్థాయిలో పండగ చేయడాన్ని అమెరికా మొత్తం చూసింది. మరి ఆ స్నేహం అంతా ఏమైపోయింది? మనకి ట్రంప్తో అంత ర్యాపో ఉంటే ఇండియా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఫేస్ చేస్తుంది? ఎస్, ఇదే అసలు పాయింట్. గ్లోబల్ ఎకనామిక్ సినారియో అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారమే ఏ దేశ సంబంధాలైనా, ఏ నాయకుడు ఏ దేశం మీద ఎలాంటి యాటిట్యూడ్తో ఉంటాడు అనేదైనా డిసైడ్ అవుతుంది. రష్యాతో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి అమెరికాలో తనదైన ముద్ర వేయాలి. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ని ట్రంప్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అది మన ఇండియా లాంటి దేశాల కొంప ముంచుతోంది. నిజానికి ట్రంప్ టారిఫ్స్ ఇండియాతో పాటు చైనా మీద ఉన్నా కానీ చైనా ఎకానమీ కెపాసిటీ మనకంటే 8 రెట్లు ఎక్కువ. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ విషయంలో అమెరికా మీద డిపెండెన్స్ చైనాకి చాలా తక్కువ. అందుకోసమే ట్రంప్ మీ మీద ఎంత టారిఫ్ వేస్తున్నా అంటే ఉల్టా చైనా కూడా అమెరికా మీద అంతకంటే ఎక్కువ టారిఫ్ వేసేసింది. ఎందుకు అంటే మీరు మాకు ఎంత అవసరమో మేము మీకు అంతకంటే ఎక్కువ అవసరం అని చెప్పడం చైనా ఉద్దేశం. వేరాజ్ ఇండియా ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉండటము, మన ఇండస్ట్రీ, అగ్రికల్చర్ సెక్టర్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉండేసరికి ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్స్ చూసుకుంటున్నాం. అందుకే చైనా టూర్లో మోడీ అడుగులు చాలా కీలకం మనకి. ఇది బ్యాక్గ్రౌండ్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో చైనా లాంటి దేశాన్ని మనం నమ్మగలమా? చైనా అనే కాదు, నిజానికి ఏ 2 దేశాల మధ్య అయినా సరిహద్దు వివాదాలు ఉన్నప్పుడు, ఫ్రిక్షన్ ఉన్నప్పుడు ఆ 2 దేశాలు బ్రహ్మాండంగా స్నేహపూర్వక వాతావరణంలో ప్రోగ్రెసివ్గా బిజినెస్ చేయగలుగుతాయి అనుకోవడం అనేది వాస్తవ దూరం. ఆ తర్వాత ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కీలకంగా ఉన్న రష్యా కూడా ఒకవేళ కాన్ఫ్లిక్ట్ అంటూ వస్తే చైనాని సపోర్ట్ చేస్తుందా, ఇండియాని సపోర్ట్ చేస్తుందా అంటే ఏమో. ఎందుకంటే ఈ SCOలో ఇంకొన్ని దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది, అలాగే కజకిస్తాన్ లాంటి చిన్న చితిక మాజీ USSR దేశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఇలాంటి సమ్మిట్ని అంటే పూర్తిగా ఇండియాకి ఏ రకమైన ఎమోషనల్, మోరల్, కాన్ఫిడెంట్ ఫ్రెండ్స్
లేని గ్రూప్లో మన ప్రయోజనాలు భద్రంగా ఉంటాయి అని ఆశించడం అనేది కేవలం పాజిటివ్ యాటిట్యూడ్తో చేయాల్సిన పని, అంతే తప్ప దానికి ప్రాపర్ గ్రౌండ్స్ ఉన్నాయా అంటే లేవన్నదే సమాధానం. ఇలాంటి టైంలో ఇండియా ఆచి తూచి అడుగేస్తూ ఉంది. నిజానికి ఇండియా మోస్ట్ టఫెస్ట్ ఛాలెంజ్ని ఇప్పుడు ఫేస్ చేస్తూ ఉంది. 1975లో ఇందిర అమెరికా ఆంక్షల్ని తిప్పికొట్టి సార్వభౌమత్వాన్ని చాటారు అని చెప్తారు. ఇందిర బ్రేవ్ స్టెప్పే తీసుకున్నారు ఖచ్చితంగా, కానీ ఇండియాకి ఇంత ఫైనాన్షియల్ ప్రామినెన్స్ నష్టపోయే ప్రమాదం అప్పుడు లేదు. ఆ తర్వాత పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో వాజ్పేయి తీసుకున్న స్టెప్ను కూడా అమెరికాకు వ్యతిరేకంగా చాలా మోస్ట్ ప్రోగ్రెసివ్ అండ్ అగ్రెసివ్ స్టెప్ అని చెప్తారు. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు మోడీ హయాంలో అమెరికాకి వ్యతిరేకంగా ఇండియా నిలబడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కానీ మన ఈక్వేషన్స్ మాత్రం అంత సాలిడ్ గ్రౌండ్స్ మీద ఉన్నాయా అంటే టైం టెస్టెడ్ అయితే తప్ప తెలియదు. అంటే ఫ్యూచర్లో చైనా కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది, మనకి రష్యా నిజంగా మన వైపున ఎంతవరకు నిలబడుతుంది, అమెరికా వాణిజ్యానికి ఆల్టర్నేటివ్ మనం ఎంత తొందరగా చూసుకోగలుగుతాం అనే దాన్ని బట్టి ఇండియా ఏ మేరకు నష్టపోతుంది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే ట్రంప్ టారిఫ్స్ వల్ల 4 లక్షల కోట్ల మేర మన ఇండస్ట్రీ దెబ్బతింటోందని, అంతే మేర మన ఉద్యోగాలు, ఉపాధి, మానిటరీ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని ఇనీషియల్ అంచనాలు వస్తున్నాయి. మరి మోడీ తన పొలిటికల్ కెరియర్లో ఎప్పుడూ లేనంత ఛాలెంజ్ని ఫేస్ చేస్తూ నమ్మదగని స్నేహితుడిని చైనాలో వెతికే పనిలో ఉన్నారు. డ్రాగన్, ఏనుగు కలిసి డాన్స్ చేయాలి అని చెప్తూ ఉన్నారు, కానీ ఆ డ్రాగన్ నోట్లోంచి వచ్చే నిప్పుని తట్టుకొని నిలబడడం మనకి నిప్పుతో చెలగాటమే. ఇదంతా చూస్తే అగైన్ కపిల్ సిబాల్ చెప్పిన మాట గుర్తొస్తుంది. డొమైన్ నాలెడ్జ్, లాంగ్ టర్మ్ అండర్స్టాండింగ్ ఉన్న దృక్పథం ఎప్పటికైనా దేశానికి అవసరం అని ఇప్పుడైనా మనం రియలైజ్ కావడం అనేది నీడ్ ఆఫ్ ద అవర్. అవునా కదా? దిస్ ఈజ్ కీ టాక్స్.